వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఏం వండబోతున్నామో తెలుసా? చూపిస్తానండి. ఏంటిదో స్పెషల్ అనాలే, ఈ సీజన్ స్పెషల్. కార్తీక మాసంలో దొరికే మనకి ఉసిరికాయ అనమాట. ఉసిరికాయ పచ్చడి అయిపోతున్నాను, వచ్చేయండి చూద్దరు. కానీ ఇది ఉసిరికాయలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నా, మధ్యలో గింజ ఉంటుంది తీసేసిన, ఇట్లా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. పచ్చికాయలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర 2 కట్టలు, చింతపండు కొద్దిగా, ఎందుకంటే వగరు ఉంటాయి కదా, ఇవి కొంచెం పులిపేస్తే టేస్ట్ ఉంటుంది పచ్చడి, లేకపోతే వగరు ఉంటుంది, పిల్లలు తినరు. నువ్వులు కొన్ని, ఆయిల్ చేసేద్దామా? ఇదిగోండి, కడాయి పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలంటారు కదా ఉసిరికాయ. నేనైతే పచ్చడి చేస్తున్నా అండి, పప్పు కూడా వేసుకుంటారు, కానీ పచ్చడి బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలైతే. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి నచ్చిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? హీట్ ఎక్కింది, కొంచెం ఇట్లా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేడకమే చాలు, చిటపట అవుతాయి నువ్వులు. ఊకనే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. సీజనల్ ఏమనాలి, వెజిటేబుల్ అనాలా దీన్ని, కాబట్టి మనం తినాలి ఖచ్చితంగా ఉసిరికాయ అనేది. కొంతమంది నిల్వ పచ్చడి పెట్టుకుంటారు, కానీ నిల్వ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు, అంటే నాకు ఇట్లనే ఇష్టం అనమాట. అంటే అప్పటికప్పుడు చేసుకొని ఆ రోజు 2 రోజులు తినేస్తే బాగుంటుంది కదా. ఇది కూడా మా పిల్లలు ఫస్ట్లో తినకపోతుండే, నేను తింటూ ఉంటే నేను ఒకదాన్ని చేసుకుంటేదాన్ని, వాళ్ళ కోసం కాకపోతే నా ఒకదానికి. ఇంకా అట్లా మా పిల్లలకి, మా బుజ్జికి, నా కొడుకులకు అలవాటైంది. ఆయిల్ వేసుకుందాం, కొంచెం మిరపకాయలు తగ్గట్టు, కొద్దిగా చాలు. మనం ఎన్ని తీసుకున్నాం అంత, దాని తగ్గట్టు అనమాట. చిన్న ఇంత అల్లం ముక్కలు, కొన్నిట్లలో అల్లం పడితే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చళ్ళు అయినా. వెల్లుల్లి వేస్తే కూడా బాగుంటుంది, కానీ ఇందులో అల్లం వేస్తేనే బాగుంటుంది. అల్లంకి ఉసిరికాయకి మంచి టేస్ట్ కుదురుతుంది అనమాట, కరెక్ట్గా. ఓకేనా? మంచిగా వేయించుకోవాలి, జాగ్రత్త, ఇది చిల్తాయి, చూసుకొని వేయించుకోండి. ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఇది నానబెట్టిన చింతపండు నీళ్ళలో 2-3 రిక్కలు ఇదిగో ఇవి వేసేసుకున్నాం. ఈ వేగినే తీసి పెట్టుకున్నాం పక్కన. ఓకేనా? అల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు చూడండి, ఇట్లా మంచిగా దోరగా వేగాలి. పండుగ వేగితే పచ్చడి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము, వీటిని వేయించుకున్నాము అన్నది. ఇవి కూడా తొందరనే వేగుతాయి. వీటికి చాలా మంచిది అనేసి సీజనల్గా వచ్చేది తినాలి ఖచ్చితంగా. ఏవైనా సరే, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా మిస్ కావద్దు. సాల్ట్ వేద్దాము, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది, కరెక్ట్గా ఇందులోనే కలిసిపోతుంది. మళ్ళీ మనం అందులో కావాలంటే మళ్ళీ కూడా అందులో కొంచెం వేసుకోవచ్చు. ముక్కలకు తగ్గట్టు నేను వేసాను. చూద్దామా? ఇవ్వండి, దూరం వేగినాయి కదా. మనకు వేగినాయా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే, ఇగో ఒక ముక్క ఇట్లా పట్టుకొని మనం చూసారా, ఊరికే ఇగో కట్ అయిపోతుంది, అంటే వేగినాయి అని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగైనాక మిక్సీ పట్టుకోవడం. చల్లగైన వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చూస్తున్నారా, అన్నం పెట్టినా, వేడి అన్నంలో వేడి పచ్చడి, ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది. అందుకని అన్నం కూడా పెట్టేసిన అన్నమాట. ఇది అయ్యేలోపు అన్నం కూడా ఉడుకుతుంది, 2 కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇవి చల్లగానే అంతలోపు అన్నం కూడా ఉడికేసింది, దమ్ముకుంటుంది. ఇదిగోండి, దమ్ముకుంటుంది అన్నము. ఇది సో పచ్చడి కూడా చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ పట్టేసుకొని పోసి పెట్టేసుకుందాం. వచ్చేయండి. వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక నువ్వులు, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడే నువ్వులు, అల్లం ముక్కలు, పచ్చికాయ ముక్కలు, కొంచెం చింతపండు, ఇవి కూడా వేసేద్దాం.
అన్నీ ఇందాక ఏంటి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇట్లా బరకగా రుబ్బుకోవాలి, మిక్సీకి పట్టుకోవాలి. అయితే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. నేను 2 కట్టలు తీసుకున్నాను అండి, ఎందుకంటే నేను వీలైనంత ఎక్కువ వాడతాను కొత్తిమీరగా. పచ్చళ్ళలోకి ఇంకా బాగుంటుంది. ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం, మంచి మగ్గిన చూడండి. మంచి మిక్సీకి అయింది కదా, దీన్ని పోపు పెట్టుకుందాం పచ్చడిని. చూడండి ఇలా అయింది, మంచి స్మెల్ వస్తుంది, కొత్తిమీర అల్లం బాగుంది. దీన్ని పోసి పెట్టుకుందాం, ఎందుకంటే పచ్చడి కదా కొంచెం కొద్దిగా చాలు, ఇంత మాత్రం. జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, పోపు మంచిగా వేయాలి. పసుపు కొంచెము, వేసి కలుపుకోండి. చూసారా రెడీ అయిపోయింది. మంచిగా ఉంటాయండి, ఒక 2 రోజులు మంచిగా వేడి అన్నంలో బాగుంటుంది. మనకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే వేడి అన్నంలో ఒక్క చుక్కనే వేసుకొని కలుపుకొని తింటే కడుపు నిండుతుంది, మంచిగా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయింది, గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం. కొత్తిమీర వేసాం కదా, మంచి కొత్తిమీర స్మెల్. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒక్కసారైనా అసలు తినాలి అంటారు కదా ఉసిరికాయని. ఇలా పచ్చడి చేసి పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీకు కనుక నా పచ్చడి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలానే మీరు చేసుకొని తిని ఎలా ఉందనేది కామెంట్ రూపంలో నాకు తెలియజెప్పండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పైన బెల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడైతే వీడియో వదులుతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చక్కగా చూసి నా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.